నా పేరు గణేష్. నేను డిఎస్ఏ డెమోక్రటిక్ స్టూడెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిని. ఈ రాష్ట్రం లోపల డ్రగ్స్ అనేది స్మార్ట్ ఫోన్ ఎంత అలవాటు పడారో చాలామంది విద్యార్థులు కానీ ప్రజలు కానీ డ్రగ్స్ కూడా అదేవిధంగా అడిక్ట్ కావడం జరిగింది. ప్రధానంగా డ్రగ్స్కి కారణమైనటువంటి మూలాలు ఏవైతే ఉన్నాయని చూస్తే, ఒక సంపన్న కుటుంబాల వర్గాల చెందిన పిల్లలు లేదా వాళ్ళ పేరెంట్స్ యొక్క డైరెక్షన్లో చాలా వరకు డ్రగ్స్ విపరీతమైనటువంటి ఒక మార్కెటింగ్ వ్యవస్థ, ఇలా డ్రగ్స్ అనేది ఒక మాఫియా కంటే ఘోరంగా తయారైంది. ఈ హెరాయిన్, కొకైన్ ఇట్లాంటి మత్తు పదార్థాలు మొత్తం కూడా ఈ డ్రగ్స్ అనేది ప్రధానంగా సంపన్నమైన కుటుంబాల పిల్లలు వాళ్ళు డ్రగ్స్, హెరాయిన్, కొకైన్ వాడడం వల్ల వాటిని చూస్తూ మధ్యతరగతి కుటుంబాలు డ్రగ్స్, హెరాయిన్ కొనుక్కోలేని విద్యార్థులు గాంజాయి తోటి వాళ్ళు మత్తులో మునిగి ఈ రాష్ట్రం మొత్తం కూడా హైదరాబాద్ సిటీలో చూస్తే చాలా వరకు స్కూల్కి పిల్లలతోటి బిజినెస్ చేపిస్తూ ఉన్నారు. దీని వెనుక ఒక డ్రగ్స్ని, గంజాని, హెరాయిన్, కొకైన్ లాంటిని ఒక సంపన్నమైన కుటుంబాలు, సంపన్నమైన వ్యక్తులు, కొంతమంది పొలిటికల్ లీడర్ల చేతులతోటి, కొంతమంది పోలీస్ ఆఫీసర్ల చేతులతోటి వీటితో సప్లైంగ్ చేస్తూ వాళ్ళతో లాబింగ్ చేసుకుంటూ చిన్న తరగతి, మధ్య తరగతి పిల్లగాళ్ళు ఎవరైతే ఉంటారో, మురికివాడలో ఉన్నటువంటి పేద పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్యాకెట్కి 500, 1000 రూపాయలు చొప్పున వేయడం వల్ల వాళ్ళు దాన్ని సేల్ చేస్తూ, అదేవిధంగా ఈ డ్రగ్స్ని ఒక విపరీతంగా అంటే కన్సర్న్డ్ అథారిటీస్ ఎవరు కూడా దీన్ని పట్టించుకునే పరిస్థితి లేదు. కాబట్టి భవిష్యత్తులో తెలంగాణ 2014 తర్వాత నుంచి డ్రగ్స్ అంటే ఎట్లాంటిదో కూడా తెలియదు. ఇప్పుడు కనీసం ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో డ్రగ్స్ వాడడం అనేది గవర్నమెంట్ స్కూల్ పిల్లల దగ్గర కూడా చాలా మంది దగ్గర పట్టుబడుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి డ్రగ్స్ అనేది విపరీతంగా దీనికి పోలీస్ వాళ్ళు అంటే కేర్లెస్ లేకపోవడం ఒకటి, అదేవిధంగా పొలిటికల్ లీడర్లకు సంబంధించిన పిల్లలు ప్రధానంగా డ్రగ్స్ని వాడుకోవడం, ఎంజాయ్, హెరాయిన్, కొకైన్ లాంటిది, గంజాయికి బాగా వాళ్ళు అడిక్ట్ అవుతూ దీన్ని బిజినెస్ చేస్తూ వేల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. అదేవిధంగా మనందరం చూస్తూ ఉంటాం నేషనల్ క్రైమ్ రికార్డు బ్యూరో, దీని ప్రకారం గతంలో మనందరం పేపర్లో చూస్తూ ఉంటాం, ఆదాని ఎయిర్పోర్ట్ నుంచి విపరీతమైన హెరాయిన్, కొకైన్ లాంటిది రావడం జరుగుతుందనేసి మనం పేపర్లలో కూడా చూసినాం. కాబట్టి ఈ దేశాన్ని ఒక మత్తులో, ఈ రాష్ట్రాన్ని ఒక మత్తులో ముంచుతున్నటువంటి ఒక డ్రగ్స్ మాఫియా అనేది అంతం కావాలంటే ప్రతి ఒక్కరు కూడా డ్రగ్స్ని, దాన్ని సేల్స్ చేస్తున్నటువంటి వ్యక్తులను పట్టించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా దీనిపైన రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కూడా కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఒక మాఫియా అంటే ఒక కరోనా వైరస్ లాంటి ఎట్లాంటి వైరస్ ఈ దేశాన్ని ఈ ప్రపంచాన్ని వణికించిందో, ఈ దేశాన్ని అతలాకుతలం ఆర్థిక వ్యవస్థ చేసిందో, ఇలా సగం మాఫియా మొత్తం కూడా డ్రగ్స్, గంజాయి స్మగ్లింగ్, కొకైన్ వీటి మీద పడుతూ ఉన్నది. కాబట్టి వీటిని ప్రజలకు ఇంకా గ్రామీణ స్థాయి దాకా చేరే పరిస్థితులు ఉన్నది. కాబట్టి గ్రామీణ స్థాయి దాకా ప్రజలు, విద్యార్థులకు చేరితే అది చాలా నష్టపోవాల్సిన సందర్భం ఉంది. డ్రగ్స్ వల్ల ఎఫెక్ట్స్, సైడ్ ఎఫెక్ట్స్ ఏముంటాయి అనేది అందరికీ తెలుసు. వీటి వల్ల చాలామంది బంజారాయిల్స్, జూబ్లీహిల్స్ లాంటి ఏరియాలలో చాలా వరకు గంజాయి ఒక ఉన్నతమైన కుటుంబాల పిల్లలు వాడతారనేది అందరికీ తెలిసిన సత్యం. కాబట్టి వాళ్ళ మీద కొంత కేర్ చేసి, ఎట్లాంటి రాజకీయ ఒత్తిడి లేకుండా కూడా వాళ్ళ విధులను వాళ్ళు స్వచ్ఛందంగా పనిచేసి డ్రగ్స్, గంజాయిని వీటన్నిటికన్నా మాఫాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు కదా. కొత్తగా ఎవరైతే సీపీ వచ్చారో కొత్త శ్రీనివాస్ గారు, డ్రగ్స్ విక్రేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నగరం వదిలేసి వెళ్ళిపోయింది, మేము డ్రగ్స్ ఫ్రీ సిటీగా హైదరాబాద్ మారుస్తామని అన్నారు. హైదరాబాద్ సిటీలో వెళ్ళిపోవడం అనేది ఇంపాసిబుల్. కాకపోతే డ్రగ్స్ దానికి కారణం, మూలాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది తెలుసుకోవాలి. పోలీస్ వ్యవస్థలో ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది, ఐబీ వ్యవస్థ ఉంటుంది, ఇంకా చాలా వింగ్స్ ఉంటాయి. డ్రగ్స్, నార్కోటిక్స్ సంబంధించిన బ్యూరో వాళ్ళు ఉంటారు. నార్కోటిక్స్ బ్యూరో వాళ్ళు వీళ్ళు మొత్తం కూడా ప్యూర్ ఇంటరాగేషన్ చేసి ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి మూలాలు వస్తున్నాయి ఏమిటి అనే విషయాలు దేశవ్యాప్తంగా మీరు అందరూ చూస్తూ ఉంటారు. చాలా వరకు ఫేమస్ డ్రగ్స్ కేసులలో ఈ ముమైద్ ఖాన్ లాంటి వాళ్ళు, లేకపోతే ఈ మధ్యన కేసు ఒకటి వచ్చింది కదా, అతను హీరోలకు సంబంధించిన డ్రగ్స్ కేసు, వాళ్ళు ఏమైంది డ్రగ్స్ కేసులో ఏం కాలేదు. ఎందుకంటే వాళ్ళ పొలిటికల్ ఇంట్రెస్ట్, వాళ్ళు డ్రగ్స్ అసలు ఏం చేస్తున్నాయి, ఒక సినిమా ఇండస్ట్రీ అది ఒక ఫ్యాషన్ అయిపోయింది. డ్రగ్స్ వాడడం అనేది ఒక ఉన్నత సంపన్న కుటుంబాలకు సంబంధించిన ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఫ్యాషన్ కాదు కదా డ్రగ్స్ అనేది, ఒక జీవితాలను నాశనం చేస్తున్నటువంటి ఒక పెద్ద వైరస్. అది వైరస్ కంటే డేంజర్, ఎందుకంటే అది ఒక సంపన్న కుటుంబాలకి చెందలే ఈరోజు వైరస్ అనేది. ఇది మధ్యతరగతి గ్రామీణ ప్రాంతాల్లో కూడా చాలా మంది స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ పైసలు లేకపోతే వాళ్ళని చంపేస్తున్న పరిస్థితి. మేము కూడా చాలా కొన్ని ఇండైరెక్ట్లీ మేము చూసినాం కొంతమందిని ఈ సిటీలలో. మెయిన్ రైల్వే స్టేషన్ అయితే ఏవైతుంటే రైల్వే స్టేషన్ ఏరియాలలో ఉన్న గంజాయి అనేది అది చాలా సాధారణంగా వివిధ ప్రాంతాల నుంచి తరలిస్తూ గంజాయి ఇక్కడికి రావడం జరిగింది. కానీ హెరాయిన్, కొకైన్ అంటే ఒక సంపన్నమైనటువంటి ఒక పెద్ద సిటీలలో, టౌన్లలో వీటిని బడా రాజకీయ నాయకులు, బడా పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు. శ్రీనివాసరెడ్డి చెప్పినట్టుగా ఇంకా ఈ సమాజంలో డ్రగ్స్ రహిత రాజ్యాంగ లేదా ఈ రాజ్యాంగ స్టేట్గా చేద్దామంటే దానికి అభినందిస్తాము. అదేవిధంగా దీనికి సంబంధించిన ఎవరు ఉన్న కానీ ఒకసారి వాళ్ళని నార్కోటిక్ డ్రగ్స్ బ్యూరో ద్వారా వాళ్ళు టెస్ట్ చేసినట్టయితే ఒకనొక సందర్భంలో పొలిటికల్ లీడర్లే నువ్వు డ్రగ్స్ వాడతావు కాదు, డ్రగ్స్ అందరూ వాడతారు అనే విషయం వాళ్ళకు కూడా తెలుసు.
కాబట్టి అది నిజంగా జెన్యున్గా ఈ సమాజానికి తెలియజేసింది ఏంటంటే డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చేయాలనుకుంటే ఫస్ట్ వీటి మూలాలు అయితే ఎక్కడ ఉంటారో పొలిటికల్ వ్యవస్థ నుంచి మొదలు పెట్టుకుంటే పోలీస్ వ్యవస్థ నుంచి మొదలు పెడితే రెవెన్యూ వ్యవస్థ నుంచి అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థలు అందరి వ్యవస్థలు కూడా చాలా మందికి డ్రగ్స్ వాటి మూలాలు తెలుసు. కాబట్టి ఆ డ్రగ్స్ అనేది ఇక్కడికి ఈ రాష్ట్రంలో కూడా సప్లై కాకుండా చూడాల్సిన బాధ్యత పోలీస్ వ్యవస్థ మీద ఉంది, అదేవిధంగా పొలిటికల్ వ్యవస్థ మీద ఉంది. వాళ్ళ పిల్లలే వాడుకుంటుంటే సమాజంలో ఉన్న బుద్ధిజీవులుగా మధ్యతరగతి కుటుంబాలు కూలీలు చేసుకునే రెక్కాడదని డొక్కాడని పిల్లలు కూడా ఈరోజు గంజాయికి అలవాటు పడ్డా ఉన్నారు. మీరు చూడండి కొన్ని ప్రాంతాలలో గంజాయి వాడిన పిల్లలు అడిక్ట్ అయ్యి వాళ్ళ ఒక సైకోయిజం తోటి వాళ్ళ పేరెంట్స్ని చంపడం కానీ, లేకపోతే పైసలు లేకపోతే ఫ్రెండ్స్ని చంపడం కానీ చాలా మందిని చూస్తూ ఉంటాం. కాబట్టి మనము వాళ్ళకు డైరెక్ట్ ఎక్కడి నుంచి వస్తుందని మనం ప్రశ్నించే తత్వం కూడా మనం చేసినప్పుడు, సాహసం చేసినప్పుడు కూడా వాళ్ళ నుంచి దాడులు ఎదురు దాడులు లేకపోతే చంపడం కనుక సిద్ధపడతారు ఒక గంజాయి మత్తులో ఉండి. కాబట్టి విట్టాడని శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి ఐపీఎస్ ఆఫీసర్, అతను ఈ రాష్ట్రంలో డ్రగ్స్ రాకుండా చేస్తామంటే సంతోషించాల్సిన విషయమే, చేయాలి కూడా. డ్రగ్స్ అనేది ఒక ఉన్నత కుటుంబానికి సంబంధించిన ఒక ఎంజాయ్ విలాసవంతమైన జీవితం కావచ్చు, కానీ పేదల్లో వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళ పేరెంట్స్ని కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా ఆర్థికపరమైన నష్టాలు ఉన్నారు, ఒకవేళ పెళ్ళైన వాళ్ళు లేకపోతే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు డ్రగ్స్ ఎడిక్ట్ వాడడం వల్ల, గంజాయిని వాడడం వల్ల చాలా మంది వాళ్ళ కుటుంబాలను నాశనం చేసుకునే జీవితాలు ఉన్నాయి. మనం అందరం చూస్తూ ఉన్నాం. సినీ ఇండస్ట్రీ, పొలిటికల్ ఇండస్ట్రీ, లేకపోతే అడ్మినిస్ట్రేటివ్ ఇండస్ట్రీ ఫ్యాషన్ కోసం డ్రగ్స్ను వాడకండి. ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఒక యువతరం ఉన్నది. వాళ్ళ యువతరానికి ఈ దేశానికి మేము ఏమి ఇవ్వాలనేది నిర్ణయించాల్సిన బాధ్యత వాళ్ళ ఉన్నది. డ్రగ్స్ కేసులలో చూస్తాము, ఏదైనా ఆఫీసర్ సిన్సియర్గా పనిచేసినట్లయితే చాలా మందిని చూస్తూ ఉన్నాం ట్రాన్స్ఫర్ చేసిన పరిస్థితి. కాబట్టి డ్రగ్స్ అనేది ఒక అందరూ కలిసికట్టుగా డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చేయాలనుకుంటే దానికి అందరూ ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాల్సిందే. అది కింది స్థాయి స్కూల్ స్థాయి నుంచి మొదలు పెడితే ఇంజనీరింగ్ స్థాయి వరకు దాదాపు ఐఐటి ఐఐఎంల స్థాయి దాకా డ్రగ్స్ అనేది పాకిపోయింది. కాబట్టి వీటిని అంతం చేయాలంటే అందరితో పోలీస్ వ్యవస్థ, ప్రజలు, విద్యార్థులు, ప్రజాస్వామికవాదులు అందరి గైడ్లైన్స్ తోటి చేస్తేనే డ్రగ్స్ మీరు పోలీస్ డిపార్ట్మెంట్ అనుకున్నటువంటి డ్రగ్స్ రహిత రాష్ట్రంగా లేదా డ్రగ్స్ను ఎవరైతే సప్లై చేస్తారో వాళ్ళు రాష్ట్రం వెళ్ళిపోవడానికి ఒక సార్థకత ఉంటుందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను.